డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నిజంగానే గజనీలాగా తయారైపోయాడు. గతంలో అనేక సందర్భాల్లో చెప్పాడు, కుల భావన పెంచుకోండి, మీకు ఎలా ఆంధ్ర భావన లేదు, కుల భావన పెంచుకోండి, మన కులం నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా ముఖ్యమంత్రి కాలేదు, ఆ కుల భావన పెంచుకొని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పేసి మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు వినండి ఒకసారి మీరు. కూర్చోబెట్టి నా మీద పడ్డా, నేను ఎప్పుడు కులం ప్రస్తావన తీసుకుని నేను ఎప్పుడు రాలేదు. పవన్ కళ్యాణ్ ఎక్కువ ఈ మధ్యన ఎప్పుడు కులాల గురించి మాట్లాడతాడు అంటే కులాల గురించి మాట్లాడు, మీరేం మాట్లాడుతున్నారు? కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావన తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. మీరు రెడ్డి వాళ్ళు రెడ్డి కదా, తెలుసుకోండి, రెడ్డి తెలుసుకోండి. దరిద్రుడా, మన కులం నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా ముఖ్యమంత్రి కాలేదు, మీరు ఓట్లేయండి, నేను సీఎం అవుతా అని చెప్పేసి మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు నాకు కులాలంటే ఇష్టం లేదు, కాపు కులానికి నేను నాయకుడిని కాదు, కాపు కులమేగా నాకు అవసరం లేదు. చాలామంది కాపు కుల నాయకులంతా కూడా ఇప్పుడు నా మీద చాలా కోపంగా ఉన్నారు. నేను ఒక కాపు కులానికి నాయకుడిని కాదు. అమ్మో నా సామిరంగా మళ్ళీ మధ్యలో వంగబీటి రంగా అంటాడు. వంగబీటి రంగా గారిని తీసుకొచ్చాడు. అసలు వంగబీటి రంగా గారిని ఎందుకు తీసుకొచ్చాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు తీసుకొచ్చాడు మధ్యలో మనకైతే అర్థమే కాదు. ఆయన రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్న సంగతిని మర్చిపోయినట్టుగా ఉన్నాడు. మధ్యలో వంగబీటి రంగా గారిని ఎందుకు తీసుకొచ్చాడు పేరు? ఆయన చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని మళ్ళీ ఎందుకు ఆయన ఇలా కుల భావన, వంగబీటి రంగా గారు హత్య, వైసీపీ నాయకులు అప్పుడు స్పందించలేదు. వంగబీటి రంగా గారు ఎప్పుడైనా చనిపోయింది, వైసీపీ నాయకులు ఎందుకు స్పందిస్తారండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పుట్టిందండి? ఏం మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు? మళ్ళీ ఇంకొక మాట అన్నాడు, పక్క రాష్ట్రంలో విజయ్ గారు ముఖ్యమంత్రి అయితే నాకు అసూయ కలిగింది అని చెప్పేసి మాట్లాడాడు. అసూయ కలిగింది అని చెప్పేసి మాట్లాడు. మొన్న ఏమన్నాడు, పక్క రాష్ట్రంలో ఏమో జరిగినా మీకెందుకు బాధ, ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అని చెప్పేసి పెద్ద డైలాగ్ వేశారు కదా. మరి అక్కడెక్కడో విజయ్ గారు ముఖ్యమంత్రి అయితే ఈయనకెందుకు మళ్ళీ అసూయ ఎందుకు? ఈయనగా చెప్పాడు. దాని మా సమాధానం చెప్పారు. 1, 2, 3. ఇంకొకటి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి నిన్న పశ్చిమ మీడియాలో కూడా అనేక వార్తలు వచ్చాయి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇంటి చుట్టూ తెలంగాణ పోలీసులు 50 మంది కాపలా కాస్తున్నారు. ఎందుకు కాస్తున్నారు? ఏపీ పోలీసులు అక్కడ నుంచి ఇక్కడ ఎందుకు వస్తున్నారు? అరెస్ట్ చేయడానికి వస్తున్నారా? అరెస్ట్ చేస్తే తెలంగాణ పోలీసులు ఏమైనా సరే ఆపుతారా? లేకపోతే తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతను కల్పించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఏపీకి తరలిస్తారా? ఇలా అనేక రకరకాల వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన అన్నటువంటి మాట ఏంటి? నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు వెళ్తున్నారనేసి తెలిసి నేనే ఆపించేశాను అని చెప్పేసి మాట్లాడాడు. అంటే అటని చెప్పారు కదా. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్ చెక్ ఏమంటుంది? ఆంధ్ర పోలీసులు తెలంగాణకి వెళ్ళలేదు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయాలనేసి అనుకోలేదు అని చెప్పేసి వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తారు. ఒక సైడ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఏమో ఏపీ పోలీసులు వెళ్తున్నారంట ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని, సో నేనే వద్దు అని చెప్పేసి ఆపాను, మరి ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పేసి మాట్లాడాడు. కానీ ఎవరైనా సరే ఇటువంటి మాటలు మాట్లాడితే తీవ్రంగా స్పందిస్తాం, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మాట్లాడాడు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ ఎందుకు? మా ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకి వెళ్ళి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయాలనేసి అనుకోలేదు, మా ఏపీ పోలీసులు తెలంగాణకి వెళ్ళలేదు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తారు. అది ఎవరిది నిజమయ్యా బాబు? ఎంత అసలు ప్రభుత్వాలు ఇచ్చే స్టేట్మెంట్లు, నాయకులు ఇచ్చే స్టేట్మెంట్లు, అధికార హోదాలో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చే స్టేట్మెంట్లు, వాళ్ళ మీడియా ఇచ్చే స్టేట్మెంట్లు అసలు ఎక్కడా కానీ పొందనలే. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడానికి జనాలు పిచ్చెక్కిపోతుంది వాళ్ళకి పాపం. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు రకరకాల స్టేట్మెంట్ ఇస్తుంటే ఇంకా ప్రజలకి ఏం మెసేజ్ వెళ్తుందో అర్థం కాల. ఏం మెసేజ్ వెళ్తుందో చెప్పండి.